సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరో గెలిచినా కానీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ దృష్టిలో ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారు? జగన్. జగన్కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? నాకు సంక్షేమ పథకాలు అందినాయి. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందినాయా? మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? శివకుమార్. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు? అంతే. ఇక్కడ అభివృద్ధి చేశారా స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి కోరుకుంటున్నారు? జగనే వస్తాడు. జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి బాగుంది. మరి రోడ్ల పరిస్థితి బాగాలేదు, పరిశ్రమలు రాలేదు. నెక్స్ట్ సీఎం అయినా చేస్తాడు రోడ్లు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్న? 120. మరి ఈసారి రాష్ట్రంలో మళ్ళీ జగన్ వస్తే అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు? జరిగిద్దని అనుకుంటున్నాము. మరి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారండి? లోకల్ ఎమ్మెల్యేగా శివన్నే. జగన్. సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకని? చూస్తున్నాంగా రోడ్లు అయినా ఏమి లేవు. జగన్ పరిపాలన మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? జనాన్ని డబ్బులు ఇస్తున్నాడు కానీ ఊరిని పట్టించుకోవాలి, రాష్ట్రాన్ని పట్టించుకోవాలి. అభివృద్ధి జరగాలంటే ఎవరు రావాలంటారు? అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు రావాలంటే నువ్వు మనవారు గెలవాలిగా. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పనుకుంటున్నారు? లెక్క తెలియదండి. టయానికి పోటీ రావచ్చు. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. 24 జరిగే ఎన్నికల్లో సీఎంగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడానికి కారణం? అభివృద్ధి పనులు బాగా చేస్తారు. అభివృద్ధి పనులు. మరి జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం? అభివృద్ధి పనులు చేయట్లా. అది సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, దాని మీద? ఆ పథకాలు తప్ప ఇంకేం చేయట్లా. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా జగన్ పరిపాలనలో? అదేం అభివృద్ధి జరగల. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరిగింది. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? మనోహర్. ఫైనల్గా సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధి బాగుండే, ఆయన పెట్టే స్కీమ్లు బాగుండే. అది మరి జగన్ గారి పరిపాలన గురించి మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? మనోహర్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు టీడీపీ జనసేన? అంతగా లేదండి. ఫైనల్గా సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు. జగన్ గారిని కోరుకోవడానికి కారణం అంటే అందరికీ పథకాలు ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలకు కానీ అందరికీ మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా, అందుకని ఆయనే కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు మీకు అందుతూనే లబ్ధి చేకూరుతున్నాయి? మాకు రావట్లేదు, వేరే వాళ్ళందరికీ వస్తున్నాయి. మరి ఈసారి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూసే అవకాశం ఉంది? శివన్నే కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారమ్మా ఈసారి? తెలీదు, శివన్నే రావాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? శివన్నే కావాలనుకుంటున్నాం. సీఎం సీఎం అయితే జగనే. ఓకే. చూడాలనుకుంటున్నాం. వస్తాయనంటే మీ దృష్టిలో వస్తాయనంటే మీ దృష్టిలో బాబు గారా పవన్ గారు? బాబు గారు డెవలప్ ఎవరు చేస్తారో వాళ్ళు కోరుకుంటున్నాం. బాబు జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? ఏం చెప్తాం, అందరం చూసాంగా, ఇంకా దాన్ని ప్రత్యేకంగా చెప్పవసరలా. డెవలప్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? టీడీపీ జనసేన పొత్తు. అవును, జనసేన వేసింది కాబట్టి జనసేన కోరుకుంటున్నాం అంతే. జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మాకు ఆయన అంటే అభిమానం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరు వస్తే వాళ్ళు. ఫైనల్గా సీఎం ఎవరిని కోరుకుంటున్నారమ్మా? సీఎం కోరుకునేది ఈయన్నే, జగన్నే. జగన్ అంటే ఇష్టం మాకు. జగన్ అన్న వాళ్ళ నాన్న మాకు ఇష్టం. అది అభివృద్ధి చేశాడమ్మా వచ్చినాక. జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి, బాగానే చేస్తాం. పరిపాలన నచ్చిందా? బాగానే. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? ఇక్కడ దాసరి కిరణ్ కుమార్. జగన్ పార్టీ వైసీపీ తరఫున. వైసీపీ తరఫున ఆయనే కదా. శివకుమార్ గారు? శివకుమార్ అయితే వస్తాడా? ఫైనల్గా మీరు సీఎం అభ్యర్థిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగనే వస్తాడు మళ్ళీ. నెక్స్ట్ జగన్. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? 100 వస్తాయి అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు? కూటమిలో ఏముంది, ఇద్దరు బుద్ధయ్యారు కదా, ఆ ఓట్లు వాళ్ళకి వేయటం ఎక్కువ. స్థానికంగా ఎమ్మెల్యేని ఎవరిని చూడాలనుకుంటున్నారు? మనోహరే. మనోహర్ గారు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అభిప్రాయం? ఐడియా అవన్నీ మనకు గెలవదు. ఫైనల్గా సీఎం ఎవరు కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటాం. జగన్ పరిపాలన గురించి అని చెప్పగలరా? అయ్యే మనకు అవి మనం చెప్పకూడదు. అభివృద్ధి గురించి అభివృద్ధి ఏమైంది, ఏం చేశారు మనకి? చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది మరి? అవును, చంద్రబాబు నాయుడు వస్తేనే అయిద్దని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి అయితే అనుకుంటున్నాం అంతే. మనోహర్ గారు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంగా పవన్ కళ్యాణ్ చూడాలని. మనోహర్ వస్తే అభివృద్ధి జరిగిద్ది అని అనుకుంటున్నారు తెనాలి? కొద్దిగా
టీడీపీ జనసేన పొత్తు మీకు సమంజసమేనా? పర్లేదు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? 100 సీట్లు రావచ్చు ఇద్దరు కలిసి. ఫైనల్గా సీఎం ఎవరు కోరుకున్నారు మీరు? సీఎం అదే పవన్ కళ్యాణ్ చేస్తారు ముందు. చంద్రబాబు నాయుడు అయితే ఏమన్నా అభ్యంతరం ఉంది మీకు? ఇద్దరు సరిసాగం చేస్తారట్టుంది. మరి పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారు, దాని మీద మీ అభిప్రాయం? 24 అంటే 18 సీట్లు వస్తాయన్న. 18 సీట్లతో సీఎం అవ్వాలని చెప్పి అనుకుంటున్నారా? అంటే ఇద్దరు కలుపుతున్నారు కదా, సరిసాగం తీసుకుంటారు అన్న. జగన్ గారిని కోరుకుంటున్నాను. జగన్ గారిని ఎందుకు కోరుకున్నారు? జగన్ గారిని కోరుకుంటున్నామంటే అవినీతి లేని పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమాలు అందరికీ అందే విధంగా చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అందరికీ అర్హులైనటువంటి అందరికీ అందుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి ఏం లేదన్న. అభివృద్ధి లేకపోతే 2 సంవత్సరాలు కరోనా, 5 పైసలు గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు. అలాంటి టైంలోనే గవర్నమెంట్ నడిపించాడు జగన్. రోడ్ల పరిస్థితి బాగాలేదు. పరిస్థితి అది చెప్పేది ఏంటండి, అభివృద్ధి నెక్స్ట్ టైం వస్తుందండి. ఆయన చేసింది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి, అయినా సరే రాష్ట్రాన్ని శుభ్రంగా పరిపాలించాడు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేశారా? స్థానిక ఎమ్మెల్యే ఆయన ఉన్నంత వరకు ఆయనకు వచ్చినట్టు నిధుల ప్రకారం బాగానే చేశాడు, చేయలేదంటాక లేదు. మరి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకున్నారు? వైసీపీ ఎమ్మెల్యే ఎవరు నిలబెడితే వాళ్ళే, వ్యక్తివర్గం కాదు. జగన్ ఎవరు నిలబెడితే వాళ్ళనే, దర్శాలు అంతే. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి? ఎన్ని సీట్లు అంటే ప్రభుత్వం ఏర్పరిచే సీట్లు వస్తాయండి, అది 100 అబోవ్. ఆయన చెప్పినంతవన్నీ రావు, కానీ 100 అబోవ్ వస్తాయి. ఎవరు గెలుస్తారని చెప్పి? నేను తెలుగుదేశం వచ్చింది అనుకోండి. తెలుగుదేశం ఎందుకు కోరుకున్నారు? అభివృద్ధి అయిద్దని. జగన్ పరిపాలన మీద మీ ఏం జరగల. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? టీడీపీ వచ్చింది. అదే ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళే. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వస్తాయి 130. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఎందుకని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ కోసం. మరి జగన్ పరిపాలన మీద మీ భావన ఏంటి? జగన్ పరిపాలన ఏముంది, అక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి, అన్నీ గందరగోళంగా ఉంది. మన దగ్గర రూపాయి తీసుకుంటున్నాడు, మనకు ఇస్తున్నాడు, పైసా ఇస్తున్నాడు. మనోహర్ గారు గెలుస్తారంటారు? తెనాలి గెలుస్తాడు ఆయన. టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి? దగ్గర 140 కన్ఫర్మ్. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు? గ్యారెంటీగా జరిగిద్ది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, దాని మీద మీ భావన? 24 సీట్లు ముఖ్యం కాదు. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి ఏ పనైనా ఎలా చేయాలో చేస్తాడు, అది కంపల్సరీ. 24 సీట్లు ఎన్ని గెలుస్తారని చెప్పి? 24 సీట్లు 24 కన్ఫామ్గా గెలుస్తాడు ఆయన. అట్లా ఉంటేనే ఆ తక్కువ సీట్లు తీసుకుంది ఆయన. చంద్రబాబు నాయుడు అండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని చూడాలి? ఆయన ఆల్రెడీ హైదరాబాద్ చూశారు మీరు. దేశంలో అత్యున్నత వ్యవస్థలో ఒక నాయకుడు ఇవాళ పిఎం అవ్వాల్సిన నాయకుడు ఏపీకే పరిమితం అయిపోయాడు ఎన్నాళ్ళు. సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? అవి వేస్ట్ పథకాలు, అవి సోమరపోతలు చేయటం, ప్రజలు అనే వాళ్ళని సోమరపోతలు చేయటానికి తప్పించి దేనికి ఉపయోగపడదు. వీళ్ళు ఇస్తే విద్య, వైద్యం 2 ఫ్రీగా ఇస్తే చాలు, ఏమీ అవసరం. విద్య, వైద్యం ఈ 2 ఫ్రీగా ఇస్తే చాలు ఆంధ్రప్రదేశ్. పెన్షన్లు ఇవన్నీ ఎత్తేసేసి 7 ఏళ్ళు పెన్షన్ 3 ఏళ్ళు ఇస్తున్నారు, 6 ఏళ్ళు ముసలాళ్ళు హాస్పిటల్లో బిల్లులు చెల్లిస్తున్నారు. ఉపయోగం ఏమి లేదు. విద్య, వైద్యం ఈ 2 ఫ్రీగా ఇస్తే చాలు, ఏమీ ఫ్రీగా వస్తుంది ఏపీ ప్రజలకి. టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? నేను కూడా నామినేషన్ వేద్దామని చూస్తున్నా రేపు. టీడీపీ జనసేనకి వచ్చేసి జనసేన 10 గెలిచిద్ది, 24లో 10 గెలిచిద్ది. టీడీపీ వచ్చేసి 151లో 106, 105 అంతమించి ఏమి రావు. మనోహర్ గారు గెలిచే అవకాశం ఉంది? ఏమో, నేను కూడా గెలవచ్చు కదా. నేను వేస్తా, కంపల్సరీ వేస్తాను నామినేషన్. ఫైనల్గా సీఎం ఎవరిని కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు 100%. ఆయన తప్పించే రాష్ట్రాన్ని ఎవడు బాగు చేసేవాడు లేడు. జగన్ ఉన్నాడు, 100 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోరుకున్నారు మీరు? ఆయన సంక్షేమ పథకాలు బాగుంటాయండి. సంక్షేమ పథకాలు మీకు టయానికి అందినాయి? టయానికి అందినాయి, వల్ల ఉపయోగం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? ప్రతి ఒక్క ఇంట్లో ఉపయోగం జరుగుతుంది. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి ఏం జరగట్లేదు అంటారు? అభివృద్ధి అంటే నిదానం వేస్తాడు, తొందరగా వచ్చిన దానికి. 5 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి చాలా మంది అన్నారు. వాళ్ళు అంటే తెలివి తక్కువ అండి, వాళ్ళకి తెలియదు పోలేదు. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? శివన్న. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైసీపీకి?
175కి 175 కొడతామే. ఫైనల్గా మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం. తెలుగుదేశాన్ని ఎందుకు కోరుకున్నారు? తెలుగుదేశం ఎందుకంటే మన రాష్ట్రం బాగుండిద్ది, ఉద్యోగాలు వస్తాయని. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? 150. 150 సీట్లు. టీడీపీ జనసేన పొత్తు మీ అభిప్రాయం? మంచిదే. తెలుగుదేశం మన పవన్ కళ్యాణ్కే మా మద్దతు. మనోహర్ గెలుస్తారంటారు? గ్యారెంటీ గెలుస్తాం. మీ ఓటు ఫైనల్గా? ఫైనల్గా సీఎంకి ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుని. జగనే ఎందుకు కోరుకున్నారు మీరు? కనీసం లేనుడు కనీసం సెంటు భూమిని ఎత్తున్నాడు, కానీ కనీసం గజం కూడా ఇలా చంద్రబాబు వచ్చి జగనే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీటు మనకు తెలియదు నాన్న, వచ్చే మన జగనే గెలిచేది. స్థానిక ఎమ్మెల్యే ఎవరిని కోరుకున్నారు? వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎవరు? ఈయన పేరు శివకుమార్. మీ ఓటు ఫైనల్ కంపల్సరిగా ఓకే, రాసిస్తా. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు మీరు? జగన్ అన్న. ఎందుకని జగన్నే కోరుకున్నారు? జగన్ చేసిన పనుల్లో అసలు స్వచ్ఛలేదు. 10 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు, ఏం చేశాడు? అసలు ప్రతి ఒక్కళ్ళకే న్యాయమే కానీ అన్యాయం లేదు దాంట్లో. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అసలు 2 సీట్లు ఎక్కువ తక్కువ అవే సీఎం జగనే. ఆయన సీఎం. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకున్నారు? మా ఎమ్మెల్యే ఏమూరు ఒరగటి అశోక్ కుమార్. సీఎంని మీరు? జగనే. దాంట్లో స్వచ్ఛే లేదు. 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు, ఈ మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో వాళ్ళందరం చూస్తూ ఉన్నాం. మద్యపాన నిషేధం అన్నారు, దానికి సంబంధించి. మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది చేయలేదు అనేది ప్రతిపక్షాలు అంటున్నారు. రేట్లు బాగా పెంచారని చెప్పారు. అది రేట్లు బాగా పెంచారంటే తాగే వ్యవస్థ తగ్గడం కోసం పెంచారు. ఈ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? వైసీపీ తరపున లోకల్ శివన్న. దానిలో మీ ఓటు? ఫైనల్గా మా ఓటు వైసీపీ. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారు? వైసీపీకి 120, 130 మిడిల్.